హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్. థంబ్నెయిల్ చూసారు కదా. రామ్ సీత ఫొటోస్ అనేవి ఏఐలో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి కదా అండి, ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న పిక్స్ అనమాట. నేనైతే ముందుగానే ఈ యొక్క ఫొటోస్ అనేవి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో మీకు కావాలి అంటే మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకుంటే ఈ యొక్క ఫోటో స్క్రీన్ షాట్ తీసుకున్నా కానీ సరిపోతుంది. నేను ముందుగా ఫొటోస్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. గూగుల్ క్రోమ్లో డౌన్లోడ్ చేసుకున్న పిక్స్ అనేవి ఇవన్నమాట. ఈ ఫొటోస్ని మన యొక్క ఫేస్ యాప్తో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను. దానికోసం అని చెప్పేసి ముందుగా మనం వచ్చేసి క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోవాలండి. క్రోమ్ అనేది ఓపెన్ చేసుకుని దానిలో మనం రీమేకర్ ఏఐ అని టైప్ చేయాలి. రీమేకర్ ఏఐ అని టైప్ చేసిన తర్వాత సెర్చ్ బార్ మీద క్లిక్ చేసి సెర్చ్ అవుతుందన్నమాట. సెర్చ్ అయిన తర్వాత దానిలో మొదటగా వచ్చిన లింక్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ దీనిలో వచ్చేసి సింగిల్ ఫోటోతో ఎడిట్ చేసి చూద్దాం. దానికోసం వచ్చేసి ఫేస్ స్వాప్ మీద క్లిక్ చేసుకోవాలి. ఫేస్ స్వాప్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ విధంగా అప్లోడ్ ఒరిజినల్ ఇమేజ్ అని అడుగుతుంది. అక్కడ ఏదైతే ఫోటో మనం ఎడిట్ చేయాలి అనుకుంటున్నామో ఆ యొక్క రామ్ సీత పిక్ అనేది ఇవ్వాలన్నమాట. కింద అప్లోడ్ స్వాప్ ఇమేజ్ దగ్గర మన రియల్ ఫోటో ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఫోటో అనేది అక్కడ ఇవ్వాలన్నమాట. సో అది క్లిక్ చేసిన తర్వాత నేను నా ఫోటో అనేది ఇచ్చి డన్ మీద క్లిక్ చేశాను. అప్పుడు మనకి స్వాప్ అనేది ఎనేబుల్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసుకోవాలి. స్వాప్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇమేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అవ్వడానికి మనకి 30 to 1 minute 30 seconds to 1 minute టైం తీసుకుంటుంది. టైం తీసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అయితే అయిపోతుంది. రాముల వారి ఫేస్లో నా ఫేస్ అనేది ఓపెన్ అయ్యింది. ఈ విధంగా మనకి ఇది నచ్చితే డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా అది డౌన్లోడ్ అనేది అయిపోతుంది అనమాట. సో నాకైతే నేను క్లిక్ చేశాను, నాకు డౌన్లోడ్ అయిపోయింది. సో చేంజ్ అనేది మీకు కనిపిస్తుంది కదా. ఇదే విధంగా మల్టిపుల్ ఫొటోస్ అనేది ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఇక్కడ ఫేస్ స్వాప్ పక్కన మనకి మల్టిపుల్ ఫేస్ స్వాప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత మనకు అప్లోడ్ ఇమేజ్ అని వస్తుంది. మనం ఏ ఇమేజ్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఆ విధంగా క్లిక్ చేసిన తర్వాత కింద స్వాప్ అనే ఆప్షన్ కింద మనకి 2 ఫోటోలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు డబుల్ ఫొటోస్ ఇవ్వడం కోసం అని చెప్పి అడుగుతుంది అనమాట. సో నేను మా బాబుది పాపది ఇద్దాం అనుకుంటున్నాను. బాబు ప్లేస్లో వచ్చేసి మా బాబు ఫోటో ఇస్తున్నాను. అదేవిధంగా పాప ప్లేస్లో నేను మా పాప ఫోటో ఇస్తున్నాను అనమాట. ఇచ్చి దాని మీద క్లిక్ చేసి కింద స్వాప్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే మనకి ఫోటో అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి 30 seconds to 1 minute టైం అనేది తీసుకుంటుంది జనరేట్ అవ్వడానికి ఫోటో అనేది. సో నాకైతే డౌన్లోడ్ జనరేట్ అనేది అయిపోయింది. బాబు ప్లేస్లో బాబు ఫోటో, పాప ప్లేస్లో పాప ఫోటో అనేది వచ్చింది. మనకి ఈ వీడియో నచ్చితే డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి డౌన్లోడ్ అనేది అయిపోతుంది. అదేవిధంగా ఇమేజ్ అనేది మనకు వీడియో రూపంలో కావాలి అంటే పక్కనే ఇమేజ్ వీడియో అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. అప్పుడు అది లాగిన్ అడుగుతుంది అనమాట. సో లాగిన్ అయితేనే మనకి ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది, వీడియో అనేది జనరేట్ అవుతుంది. ఈ విధంగా మనం ఏఐ ఫోటో అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఈ యొక్క వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా మాకు కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్. థ్యాంక్ యూ గైస్.